హాయ్ అండి. ఇవాళ క్యాబేజీ రైస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్యాబేజీ సన్నంగా తరిగేసి కడిగేసాను, ఇగో జల్లెట్లో పెట్టాను. చూసారు కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు తరిగేసి పక్కన పెట్టాను. ఈ మాత్రం రైస్ ఉంది, కొంచెం అన్నం. ఇప్పుడు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపు. ఇక్కడ ఉల్లిపాయ, అవి కరివేపాకు, పచ్చిమిర్చి తరిగాను, ఒక దుంప, కొంచెం నూనె వేసాను. ఈ నూనెలో ఫస్ట్ పోపు వేస్తాను. చూడండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేస్తాను ఫస్ట్. ఇక కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం వేగనిస్తాను. కొంచెం మినపప్పు వేసాను కదా. ఇప్పుడేమో కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు, ఒక బంగాళదుంప తరిగించాను, అది వేసాను. కొంచెం వేగనిస్తాను. తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఆ మాత్రం అన్నంకి 2 ఉల్లిపాయలు, కొంచెం వేగనిస్తాను ఒక్కొక్కసారి. కొంచెం అది వేగాక ఈ సన్నగా తరిగి క్యాబేజీ ఉంచాను కదా, ఇది దాన్ని శుభ్రంగా ఇచ్చేస్తాను, వేస్తాను ఇందులో వేసి. బాగా ఎర్రగా వేసాను, కొంచెం పచ్చిపోయినంత వేగాలి. వేగాక వేస్తాను మీకు. శుభ్రంగా వేయించాలి. చూపిస్తాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కలిపాక సరిపడా ఉప్పు, చాలా బాగుంటుందండి. సరిపడా ఉప్పు వేస్తాను. ఇందులో మీరు కావస్తే బఠానీలు, క్యారెట్, ఇంకా ఏమైనా కావస్తే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇంకా వేసాను కదా, కొంచెం గరం మసాలా వేసి వేయిస్తాను. బాగా దగ్గరగా అయిందాక, ఒక విడివిడిగా వేచాలి, ముద్ద అవ్వకూడదు. కొంచెం గరం మసాలా వేస్తాను. పొడిగా వస్తుంది క్యాబేజీ వేచుతుంటే, ముద్ద అంటే అవ్వదు. ఇక చూడండి, దగ్గరగా వేగింది. విడివిళ్ళు ఆడుతూ వేగాలి. ఇలాగా ఎక్కడ నీరు ఉండకూడదు, ఉప్పు గిప్పు అన్నీ ఎగిరిపోవాలి. ఇలాగా
చూసారు కదా. ఇప్పుడు కొంచెం అన్నం అందులో వేయిస్తా. శుభ్రంగా కలిపేయడం. చాలా బాగుంటుంది అన్నం. మనం రాత్రి అన్నం మిగిలిన, ఎప్పుడైనా పొద్దున్న మిగిలిపోయిన అన్నం, లేకపోతే ఇంత అన్నం వండుకునేనా ఇలాగ రైస్ చేసుకోవచ్చు. కూర అక్కర్లేదు, పుట్టే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్మా తిన్నట్టుగా శుభ్రంగా కలిపేయడం. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి క్యాబేజీ రైస్. ఇలాగే మీరు ఫుల్ గోబీ పువ్వు కూడా చేసుకోవచ్చు. చక్కగా విడివిడిగా ఉంటుంది. బాక్సుల్లో పెట్టవచ్చు, టిఫిన్లో తినవచ్చు. ఎలాగైనా మన పులిహోర ఎలా తింటాం, మీకు ఇందులో కానీ కావస్తే నిమ్మకాయ పిండుకోవచ్చు. మీరు పుల్లగా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.